హాయ్ ఫ్రెండ్స్, హలో అండి అందరికీ. ఈ వీడియోలో మనం సపోటా జ్యూస్ ఇంట్లోనే చాలా టేస్టీగా మరియు ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. జనరల్గా ఇప్పుడు సమ్మర్ అనేది ఎంటర్ అయింది. సో చలవ చేసే ఫ్రూట్స్తో మనం జ్యూసెస్ చేసుకొని తాగినట్లయితే మనకి హెల్త్ బెనిఫిట్స్తో పాటుగా సమ్మర్లో వేడిని కూడా తట్టుకోవడానికి మనకి బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఈ జ్యూసెస్ అనేవి బాగా హెల్ప్ అవుతాయి. మెయిన్లీ వాటర్ మెలన్, తర్బూజా, అదేవిధంగా ఈ సపోటా అనేది బాడీకి చలవ చేయడమే కాకుండా మన హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇంకెందుకు ఆలస్యం, సపోటా జ్యూస్ మనం ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. జ్యూస్ షాప్కి వెళ్ళి చాలా డబ్బులు ఖర్చు పెట్టి మనమైతే తాగాల్సిన అవసరమే లేదు. ఇంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్తో మంచిగా ఫ్రెష్ సపోటా ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చుకొని ఈజీ వేలో ప్రిపేర్ చేసేసి పిల్లలకైతే ఇచ్చేయచ్చండి. మనం కూడా తాగేయచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడ నేనైతే 10 సపోటాస్ని అయితే తీసుకున్నాను. ఈ 10 సపోటాస్ మనకి 4 మెంబర్స్కి సరిపడా జ్యూస్ అయితే వస్తుందండి. సో ఈ సపోటాస్ని మనం ఫస్ట్ అయితే ఈ విధంగా నీట్గా మొత్తం తొక్కంతా వలిచేసుకొని నీట్గా మనం గింజలు అవి కూడా సపరేట్ చేసేసుకొని ఈ విధంగా అయితే ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనం జ్యూసర్ చేసుకునే జారు అయితే తీసుకోవాలి. ఈ జార్ అయితే ఎక్కువగా మనకి జ్యూస్ షాప్లో వాళ్ళు దీన్ని యూస్ చేస్తూ ఉంటారు. ఈజీగా ఎన్ని జ్యూస్లు అయినా సరే ఇందులో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చాలా మంచిగా జ్యూస్ అనేది వస్తుంది. మనం మిక్సీ జారు ఏం యూస్ చేయవసరం లేదు. ఈ జార్ కాస్ట్ కూడా చాలా తక్కువే ఉంటుంది. ఇప్పుడు ఈ పీసెస్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత మనం కాచి చల్లార్చుకున్నటువంటి పాలని కాసేపు అయితే ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లటి పాలను అయితే యాడ్ చేసుకోవాలండి. అదేవిధంగా ఇప్పుడు మనం రుచికి సరిపడినంత షుగర్ని యాడ్ చేసుకోవాలి. తీపి ఎక్కువగా తినేవారు 3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని అయితే యాడ్ చేశానండి. ఇప్పుడు చిన్న గ్లాస్తో కూలింగ్ వాటర్ని యాడ్ చేసుకోండి. అంతేనండి. చక్కగా ఈ జార్ని తీసుకెళ్ళి మనం మిక్సీ పట్టేసుకున్నట్లయితే మనకి ఫ్రూట్ జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. సపోటాస్తోనే కాదండి, ఏ ఫ్రూట్స్ అయినా ఈజీ వేలో మనం ఈ విధంగా అయితే ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సపోటా అనేది బాడీకి చాలా చలవ చేస్తుంది. చూసారా ఫ్రెండ్స్, జ్యూస్ వెంటనే ఈ విధంగా అయితే ఈజీ వేలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే పిల్లలకి ఇష్టపడే మనం హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ వీటితో చక్కగా సర్వ్ చేసి ఇచ్చినట్లయితే వాళ్ళు ఎంచక్కా తాగేస్తారు. ఈవినింగ్ ఇప్పుడు స్కూల్ నుంచి రాగానే వాళ్ళు ఎలాగో ఆకలి లేకపోతే ఏదైనా చల్లగా తాగడానికి ఇష్టపడతారు కాబట్టి సో ఈ విధంగా మనం జ్యూస్ చేసి ప్రిపేర్ చేసి ఇచ్చినట్లయితే హెల్త్ బెనిఫిట్స్తో పాటుగా మనం సమ్మర్ తాపాన్ని కూడా తట్టుకోవచ్చండి. ఈ ఎండలు అనేవి ఇయర్ అయితే చాలా బాగా పెరిగిపోయాయి. ఇప్పటి నుంచే కూడా ఎండ బాగా ఉంటుంది. ఇప్పుడు హార్లిక్స్ యాడ్ చేశానండి నేను ఇక్కడ. నెక్స్ట్ మన ఇంట్లో ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్తో కూడా పైన చక్కగా గార్నిష్ చేసుకొని పిల్లలకైతే సర్వ్ చేసేయచ్చు. ఇక్కడ పిస్తా పప్పునైతే నేను యాడ్ చేస్తున్నాను. మనం డేట్స్ కానీ అదేవిధంగా మన డ్రై ఫ్రూట్స్ ఏమైనా సరే జీడిపప్పు కానీ ఇలాంటి వాటితో మనం చక్కగా గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే జ్యూస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. యాక్చువల్గా మనకి సపోటాలు బాడీకి చాలా చలవ చేస్తాయి. చూసారా ఫ్రెండ్స్, జ్యూసు చక్కగా ఈ విధంగా అయితే చిక్కగా నేను ఇక్కడ 2 గ్లాసెస్ చూపించాను. మొత్తం నేను తీసుకున్న సపోటాస్తో 10 సపోటాస్తో 4 మెంబర్స్కి అయితే ఇదే గ్లాస్తో నేను చూపిస్తున్న గ్లాస్తో 4 గ్లాసెస్ అయితే వస్తాయి. సో సమ్మర్ అనేది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.